జై సీతారాం. స్త్రీకి గాని పురుషుడికి గాని సంపద మీది వ్యామోహం అవినీతికి దారితీస్తుంది. జీవిత భాగస్వామి మీది వ్యామోహాన్ని తగ్గిస్తుంది. వ్యర్థమైన అలంకారాలపైకి మళ్ళుతుంది. ఒకరికి వ్యామోహం తగ్గిందంటే ఎదుటి వారిలో కూడా తగ్గుతుంది. అది పరులపై వ్యామోహాన్ని కలిగిస్తుంది. అంటే వ్యభిచారానికి దారి చూపుతుంది. స్వర్గంలాంటి దాంపత్యం నరకంగా మారుతుంది. విడాకులకు దారితీస్తుంది. చివరకు సంసారం చిన్నమవుతుంది. విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకున్నా అంతే. అక్కడ కూడా పరస్పర వ్యామోహం లేకుంటే మళ్ళీ విడాకులకే దారితీస్తుంది. నేడు విడాకుల పెరుగుదలకు కారణం భార్యాభర్తలకు పరస్పరం వ్యామోహం లేకపోవడమే. స్త్రీలకు బంగారంపై వ్యామోహం ఉంటుంది. కానీ బంగారానికి ఎవరిపైనా వ్యామోహం ఉండదు. పరస్పరం కాని వ్యామోహం దుఃఖహేతువే. కనుక స్త్రీలకు బంగారమే శత్రువు. స్త్రీలకే కాదు, సమస్త మానవాళికి శత్రువే. అందుకే భగవంతుడు మనిషి బ్రతకడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారాలను భూమి మీదనే విస్తారంగా కల్పించాడు. మనిషికి ప్రమాదకారి అయిన బంగారాన్ని మాత్రం ఎక్కడో భూమి లోపలి పొరల్లో మనిషి కంటబడకుండా కొద్ది మొత్తంలో దాచి ఉంచాడు. కానీ మనిషి అంత లోపలికి పోయి ఆ బంగారాన్ని, ఆ శత్రువును త్రవ్వి వెలికి తీసి దానితో సహజీవనం చేస్తున్నాడు. ఆ బంగారంతోనే ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. స్వర్గతుల్యమైనది సీతమ్మ జీవితం. కేవలం బంగారు రంగు మాత్రమే ఉన్న ఒక లేడిపై మనసు పడింది. బంగారు లేడి కాదు, బంగారు రంగు లేడి. ఆ క్షణం నుండి సీతమ్మ జీవితం నరకంగా మారిపోయింది. అలాంటి బంగారం మీద ముఖ్యంగా స్త్రీలు వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ సహజం, కానీ వ్యామోహం పనికిరాదు. అలాగే పిల్లలకు తల్లిదండ్రులపై ప్రేమ, అంతకు మించి భక్తి ఉండాలి, కానీ వ్యామోహం పనికిరాదు. పిల్లలు పెద్దవాళ్ళై పెళ్లి చేసుకుని తమ జీవిత భాగస్వామిపై వ్యామోహం కలిగి ఉండాలి. రామాయణంలో దశరథుడికి తన పెద్ద కొడుకు శ్రీరాముడి మీద వ్యామోహం. అదే అతడి ప్రాణాలు తీసింది. తన 3 భార్యలకు అన్యాయం చేసింది. దశరథుడికి భార్యల మీద వ్యామోహం లేదు. కారణం, అతనికి 3 భార్యలు. ఒకవేళ ఉన్నా అది పలుచబడి ఉంటుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడుతుంది అని సామెత. వాళ్లకు భర్తపై వ్యామోహం లేదు. రాముడు దూరమయ్యేసరికి దశరథుడి ప్రాణాలే పోయాయి. రాముడికి తండ్రి మీద భక్తి ఉంది, కానీ వ్యామోహం లేదు. వ్యామోహం అంటే ఒక్క భార్య మీద మాత్రమే ఉండేది. 2 భార్యల మీద ఉండేది వ్యామోహం కాదు. జై హింద్, జై సీతారాం.